ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జస్ట్ ప్లీజ్ లిసన్ మై వర్డ్స్ 5 minutes. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ఒక 5 నిమిషాలు ధ్యానించుకుందాము. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నాకెందుకో మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. ఏంటంటే, వై వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాము, ఫర్ వాట్, దేనికోసం జీవిస్తున్నాము అని ఒక్కసారి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అయితే దేవుని లేఖనాలను బట్టి మనము 2 వ్యక్తులను తీసుకుంటే, ధనవంతుడు, లాజరు. ఈ ధనవంతుడు ఈ లోకంలో ఎలా జీవించాడు, ఈ లాజరు ఈ లోకంలో ఎలా జీవించాడు అన్నది మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే వాక్యం చదువుకుందాము. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అన్న ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి తన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలము నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటిపోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పారు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలున్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగా అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పెను. అందుకతడు, మోషే ప్రవక్తలను చెప్పిన మాటలు వారి వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినని వారు నమ్మరని అతనితో చెప్పెనను. ఈరోజు ఈ వాక్యము మనము చదువుకున్నాము. మీకు అర్థమైనట్లయితే ఒకసారి మళ్ళా చదువుకోండి. ఏంటంటే ఈరోజు